క్రిస్టియానిటీలో అది విదేశీ మతం. అందులో కులం అనే ఇది లేదు. ఏదో మనువు చెప్పాడో అసలు మను సిద్ధాంతం ఏంటి నాన్సెన్స్ అని చాలామంది చెప్తున్నారు కదా. ఆ నాన్సెన్స్ సిస్టంలో ఉంది కాబట్టి ఆ నాన్సెన్స్ సిస్టంలో ఉన్న కులాలకి ఆ నాన్సెన్స్ ఇజంలోనే ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తానవరా బాబు అని చెప్పారు. అందులో కులం లేని మతంలోకి నువ్వు మారిపోయి ఆ మతం యొక్క విశిష్టత ఏంటి? కులం లేదు. మళ్ళీ ఈ కుల వ్యవస్థ తీసుకెళ్ళి ఆ మతాన్ని చెడగొడతానంటావేంటి నువ్వు? తప్పు కాదు అది. చెప్పండి సార్, అసలు మీరు చెప్పండి. మీ ఒపీనియన్లో ఒక మంచి మతంలోకి నువ్వు వెళ్ళి ఆ మతంలోకి నీవు ఏ వ్యవస్థ వలన నువ్వు ఇలాగా పంచములని నిన్ను నిందిస్తున్నారు అని నువ్వు ఫీల్ అవుతున్నావో, మళ్ళీ అందులోకి వెళ్ళి నాకు నా కులం కావాల్సిందే, నేను మతం మారితే నా కులం ఎక్కడ పోతున్నావు బాబు, నాకు కావాలిదని చెప్పి ఎలా మాట్లాడతావు నువ్వు? స్టాండర్డ్ మాత్రం నేను అక్కడ గుడి కట్టి తీరతాను అని ఖచ్చితంగా వారు మాట్లాడుతున్నారు. అదే కాకుండా అక్కడ లోకల్లో ఉన్నటువంటి కొన్ని చర్చిలకు 113 చర్చిలకి నోటీసులు పంపించారట. నోటీసులు పంపించి మీరు దానికి మీ యొక్క వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగారట. ఓకే, అనుమతులు లేవు మీకని చెప్పి. నిజంగా అనుమతులు ఉన్నాయి లేదనేటటువంటిది దేవాలయాలు అక్కడ కట్టేటప్పుడే పంచాయతీ అయితే పంచాయతీ వ్యవస్థ ఉంటుంది, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి డివిజన్కి ప్రతి వార్డులకి కూడా పన్నులు వసూలు చేయడానికనో లేక దానికి సంబంధించినటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి అధికారులు ప్రతి ఇంటింటికి కూడా వెళ్తుంటారు. కుళాయి పన్నులనో ఇంటి పన్నులనో వసూలు చేయడానికి. ఆ గ్రామంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఒక గుడి కడుతుంటున్నప్పుడు ఇక్కడ మీరు గుడి కడుతున్నారు కాబట్టి గుడి కట్టడానికి అనుమతి లేనిదే గుడి కట్టకూడదని ఆ రోజే ఆఫ్ చేయాలి. అప్పుడు ఇప్పటికి మందిరాలు అక్కడ కట్టి 100, 50, 70, 30, 40, 20 ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ మందిరాల జోలికి ఇప్పటికి ఎవరు కూడా వెళ్ళలేదు, నోటీసులు జారీ చేసిన పరిస్థితి లేదు. అప్పుడు లేనటువంటి ఆటంకాలు కట్టేటప్పుడే మీరు ఆటంకం పెట్టండి. మందిరం కట్టడానికి లేదు ఇక్కడ, లేకపోతే ఈ ప్రకారంగా మీరు ఎలాగ ఏ జీవోతో మీరు కడుతున్నారని చెప్పి ఆ రోజు నోటీసులు జారీ చేయండి. ప్రజలందరూ కూడా 10 మంది ఏకమై ప్రజాధనంతో అక్కడ ఒక మందిరం కట్టుకున్నా, గుడి కట్టుకున్నా అందరి ఇష్టాన్ని బట్టి కట్టుకున్నారు తప్ప ఎవరో సొంతంగా అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నట్టుగా సొంతంగా కట్టుకున్నది కాదు. ఒక దేవాలయం అంటే మీది నాది అందరిది నాది, అందులో అందరూ భాగస్థులై ఉన్నారు. ఇవాళ ప్రత్యేకంగా నోటీసు జారీ చేస్తే ఒక క్రైస్తవ దేవాలయాలకైనా నోటీసులు, అన్ని దేవాలయాలకి అన్ని అనుమతులు ఉన్నాయా? అరే లేవు. ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ విషయం తెలియకుండా ఉందా? వారికి కూడా తెలిసే ఉంటుందని అందరిలో కూడా ఆలోచన ఉంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు దయచేసి అర్థం చేసుకుని, లోకేష్ గారు కూడా క్రైస్తవులకి దగ్గరగా ఉంటున్నారు, మైనారిటీలందరికీ కూడా దగ్గరగా ఉంటున్నారని చెప్పి ఒక టాక్ ఉంది. అది కూడా నిజమే. కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక వాయిస్ మీడియాలో లేకపోతే ఎక్కడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో ఆ విషయంలో అక్కడ ఎమ్మెల్యేకి ఒక ఆర్డర్ని ఫాలోఅప్ చేయగలరు. ఒక వాయిస్ ఇచ్చి, ఏమయ్య మీ నియోజకవర్గం 175లో కూడా ఎక్కడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు, మీ నియోజకవర్గంలో ఇలాంటి ప్రాబ్లం వస్తుందంటే చెప్పి ఆయన కంట్రోల్ చేసేటటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మీరు స్టాప్ చేయకపోతే దయచేసి అందరిలో కూడా అపోహాలు ఎక్కువైపోతున్నాయి. అపోహాలు ఎక్కువైపోయి అందరూ కూడా బిగపట్టుకుని ఉన్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, న్యాయస్థానానికి వెళ్తే ఎలాంటి న్యాయం జరగబోతుంది, చట్టం వాళ్ళ పరిధిలోకి తీసేసుకుంటున్నారు, చట్టాన్ని కూడా మేము కూడా మా గ్రిప్లోకి మేము కూడా తీసేసుకుందామా అనే పరిధులు దాటిపోయే ఉద్యమాలు కూడా చేయటానికి అందరూ సిద్ధపడిపోయేటటువంటి ఆలోచనలు అందరికీ వచ్చేస్తున్నాయి సార్. అలాంటి ఆలోచనలు రాకుండా ఉండటానికి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించి ఆచితూచి ఆలోచించే అనుభవం మీకు ఉంది కాబట్టి ఇలాంటి మతాల జోలికి కానీ గుడిల జోలికి కానీ మైనారిటీలకు జరుగుతున్నటువంటి దాడుల జోలికి కానీ ఎవరొచ్చినా కానీ మేము గట్టి చర్య తీసుకుంటామని చెప్పి
దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. బయట మాకు వస్తున్న వార్తల ప్రకారం, మనం చూస్తున్న విషయం ప్రకారం వీళ్ళు ఈవీఎంతో గెలిచిన విధంగా బాధ్యత లేదనిపిస్తుంది ఒకటి. రెండోది, ఆయన అవహేళన చేయడానికి ఆయన క్రైస్తవ మత విరోధిగా ఉన్నారు తప్ప సమాజ పరిపాలనా విధానంలో వారు లేరుగా తెలుస్తుంది. అంతకన్నా ముందుగానే ఎప్పటి నుండో గౌరవేతనాల మీద, మిత్తుల మీద కూడా ఈ యొక్క బీజేపీ యొక్క భావజాలాల్ని క్రైస్తవుల మీదకి చూపిస్తూ, తగ్గిస్తూ, మాట్లాడుతూ, ఏదో పేరుకి నేను క్రిస్టియన్ స్కూల్లో చదివాను, నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటున్నారు. కానీ ఆయన తప్పకుండా క్రైస్తవులు ఇది అక్రమం, ఈ మతం వద్దు, ఇది వ్యతిరేకం అన్న ఉద్దేశాన్ని ఆయన కనపరుస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం కొన్ని సంవత్సరాలుగా మత రాజకీయాలతోనే ప్రభుత్వాలు లేకపోతే పార్టీలు మనుగడలో ఉన్నాయి. అందుకే జగన్ గారిని కూడా క్రిస్టియన్ అని టార్గెట్ చేసి, జగన్తో ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ అని, జగన్ ఉద్దేశించి కొంతమంది క్రైస్తవుల్ని టార్గెట్ చేయడం కూడా జరుగుతున్నట్టు భావన. ఎందుకంటే ఆయనకి వేరేగా వ్యక్తిగత కక్షలు ఉండొచ్చు. ఎవరైనా సునీల్ కుమారో లేకపోతే ఇంకో కుమార్ ఎవరో 4 కుమార్ ఆయనకు ఉండొచ్చు. వాళ్ళెవరూ ఈయన చర్చిల మీద ముందుగా దాడి జరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. ఈక వేరే టెంపుల్ విషయంలో లేకపోతే ఈ ఆర్డర్ వచ్చినప్పుడు ఈయన మాట్లాడుతున్నప్పుడు ఎంటర్ అయ్యారు. వాళ్ళతో ఈయనకి ఏమైనా కక్షలు ఉంటే, జగన్తో కానీ ఇంకెవరితో కక్ష ఉంటే వారు చూసుకోవాలి. కానీ ఇప్పుడు మా బ్రదర్ది మాది మా ఆలోచన, మేము ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం అంటే, చర్చిల మీద ఎందుకు పడాలి? చర్చిల మీద మీకు ఎవరి మీద కక్షలు ఉన్నాయి మీరు డైరెక్ట్గానే ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు, ఢిల్లీ నుండి కూడా చెప్తున్నారు. మా బాధ ఏంటంటే మా వరకు ఎందుకు వస్తున్నారు? మా తప్పు అయితే మీరు మాకు కూర్చోండి, మాట్లాడండి, చెప్పండి. 1, 2, 3, 4 సార్లు కూర్చోబెట్టి డిస్కస్ చేసి, ప్రజాపౌరులుగా ఉండాలంటే నా యొక్క కాన్షియస్లో మీరు ఈ విధంగా ఉండాలి, మీ చర్చలు వెళ్ళకుండా మీరు ఈ రకంగా ఉండాలని మాట్లాడితే దేనికైనా ఒక టైం ఉంటుంది, సవరించుకోవడానికి అవకాశం. అది కాకుండా పరిగెట్టించడం, అర్ధరాత్రి ఇంటికి వెళ్ళడం, ఎక్కడో వైజాగ్లో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం, మీరు ఎవరితో ఉన్నారని చెప్పడం, ఇంట్లో ఆడోళ్ళను కూడా పాస్టర్ గారు భార్య కూతురిని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి వరకు, అది అసలు యాక్చువల్ కేసు పెట్టాలి అంతవరకు తీసుకెళ్ళి పోలీసులతో చేయడం, ఆదివారం చర్చిలోకి వెళ్లకుండా మెట్లు చదవగొట్టడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారంటే తప్పకుండా తన జీవితంలో క్రైస్తవుల పట్ల ఏదో వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. కానీ క్రైస్తవులు వ్యతిరేకంగా ఆయనకు ఒక భావన కలిగినట్టు ఆయనంతటా ఆయనగానే తప్పకుండా రుజువు చేస్తున్నారు. మీరు అన్నట్టు అవహేళన, సిలువ మెడలో వేసుకున్న సిలువ గురించి మాట్లాడడం, వీళ్ళు దేవుడి గురించి కూడా మాట్లాడడం, ఆ విధంగా ఆయన అంటే చట్టానికి దొరకకుండా ఉన్నట్లనే అవమానపరచడం కూడా జరుగుతుందండి. సహజంగా మనం మాట్లాడే మాట ఇతరులను ఆకర్షించేదిగా ఉంటుంది, గాయపరిచేదిగా కూడా ఉంటుందండి. గొర్రెలు అనే మాట బైబిల్ని అనుసరించి మేము యాక్సెప్ట్ చేస్తాం, దాన్ని అంగీకరిస్తాం, తీసుకుంటాం. కానీ దానికి వ్యంగ్యంగా ఇంకా వేరే అర్థాలతో కూడి కించపరిచేలా మాట్లాడినప్పుడు మాత్రం అది మాకు గాయం అవుతూ ఉంది. ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఆయన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా హిందూ సమాజానికి లేకపోతే ఒక బాధ్యత గల వ్యక్తిగా అతను ఏం ప్రవర్తించలేదు. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసాం అతను వాట్సాప్లో, కోర్టు మాకేం లెక్కలేదు, కోర్టు చెప్పిందా మేమేం పాటించవలసిన అవసరం లేదు, కోర్టులు మాకేం గొప్పేం కాదు అని చెప్పి కోర్టును ధిక్కరించి చాలా ఘోరంగా మాట్లాడాడు. కనుక అతను అన్న మాటల్లో కొన్నిసార్లు మమ్మల్ని క్రైస్తవ లోకాన్ని చాలా బాధపెడుతూ ఉన్నాయి. అతనికి బాధ్యత లేదు కనుక ఆ మాట అంటున్నా, అందరూ అదే దృష్టితో లేరు కనుక చాలామంది హిందూ సోదరులు చాలా ప్రేమతో ఉన్నారు కనుక ఎవరో ఒకరు ఇద్దరు అన్న మాటను మేము దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి అంత ముందుకు వెళ్ళట్లేదు. రెండవదిగా మీరు అడిగిన మాట, ఈ మత గొడవల్లో పడి ప్రపంచం లోకం ఎట్టిపోతుంది అన్న దానికి క్రైస్తవ్యం అనేది శాంతి స్థాపన కోసమే పనిచేస్తుందండి. క్రైస్తవ్యము ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ పీస్ అంతే అండి. కేవలం మిషనరీలు కానీ తర్వాత తరాల్లో వచ్చినటువంటి క్రైస్తవులు కానీ సాధ్యమైనంత వరకు శాంతిని స్థాపించడానికే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ మధ్య కొంతమంది హిందూ సోదరులు కొన్ని గ్రూపులుగా ఏర్పడి వారు కొంచెం లాభాన్ని ఆపేక్షించి క్రైస్తవుల మీద బురద జల్లుతూ, క్రైస్తవుల్ని ఘోరంగా మాట్లాడుతూ, అనరాని మాట్లాడుతూ, ముఖ్యంగా బైబిల్నేమో కొంచెం తప్పుడుగా మాట్లాడడం, యేసుప్రభు తల్లిగారిని కూడా మేమెంతో పవిత్రంగా చూసుకునే యేసుప్రభు తల్లిగారిని కూడా తప్పుడుగా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత క్రైస్తవులు దాన్ని కౌంటర్ చేయడం మొదలుపెట్టారండి.
క్రైస్తవుల్లో కూడా కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, హిందూ గ్రంథాలు బాగా చదివిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ బాగా చదివిన వాళ్ళు ఉన్నారు. కనుక మా దాంట్లోనే తప్పులు ఉన్నాయి అంటున్నారు కనుక మీ దాంట్లో ఇలాంటి తప్పులు ఉన్నాయి, దాన్ని మరి ముందు మీరు సరి చేసుకుని ప్రయత్నం చేయండి అని చెప్పి ఇలా కౌంటర్ చేయడం మొదలు పెట్టడం వలన వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య బాగా పోరాటంలాగా, ఒక యుద్ధంలాగా భయంకరంగా విమర్శించుకోవడం, ఇదంతా ఏమైందంటే ప్రజల్లోకి తప్పుడు విధానం వెళ్ళిపోయిందండి. క్రైస్తవులు ఎలాగే ఉన్నారు, హిందువులు ఎలాగ ఉన్నారు అనేటువంటి ఒక భావం ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చాలా నిర్లిప్తంగా తయారైపోయారు. దేవుడి మీద ఉన్నటువంటి ఆసక్తిని కూడా కొంచెం కొంచెంగా నెమ్మదిగా వెనకబడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే హిందువుల్లోనూ నిష్టగా ఉన్నవాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా నిష్టగా ఉన్నవాళ్ళు ఉన్నారండి. కానీ ఇలాంటి సంఘటనలు కొంతవరకు వెనక్కి లాగుతున్నట్లుగా ఉంటూ ఉన్నాయి. కనుక మా వరకు మేము ఎప్పుడు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం క్రైస్తవులుగా. వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు ఆ విధంగా కొంచెం సమాధానంగా మంచి సమాజానికి ఒక మంచిని తెలియజేద్దాము, అవసరమైన దాంతోనే మాట్లాడదాం అనేటటువంటి ఆలోచనతో వాళ్ళకు వస్తే మేము వెంటనే దానికన్నా ముందే ఆగిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి.